ఏపీ సీఎం చంద్రబాబు లేఖకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. 6వ తేదీన కలిసేందుకు సిద్దంగా ఉన్నానంటూ ప్రత్యుత్తరం రాశారు. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ కు రావాలంటూ తెలంగాణ ప్రజల తరపున ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి 4సారి ముఖ్యమంత్రి అయినందుకు చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. అంతకుముందు ఉభయ రాష్ట్రాల అభివృద్దికి కలుద్దామంటూ చంద్రబాబు రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖకు రేవంత్ ఇవాళ స్పందించారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు లేఖకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. అయితే నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా లేఖ రాశారు. ఈ రోజు దానికి సానుకూలంగా స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తిరిగి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా లేఖ ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో చాలా విషయాలు కూడా ప్రస్తావించారు. మొట్టమొదటిగా ఇటు 4సారి సీఎం గా బాధ్యత చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడుకి అభినందనలు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. అయితే గత 10 సంవత్సరాలు కూడా పూర్తయింది. 2 రాష్ట్రాలు కూడా విడిపోయి కాబట్టి చాలా విభజన చట్టాల నుండి హామీలు కూడా చాలా వరకు కూడా పెండింగ్ లో ఉండిపోయి కాబట్టి అవన్నీ కూడా సానుకూలంగా ఇరువురు అంగీకారంతో పరిష్కరించుకున్నామని కూడా అందులో స్పష్టం చేశారు. దీనిపై కూడా ఈ నెల 6వ తేదీన ఇటు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో 3.5 గంటలకు కూడా ఇద్దరు సీఎంలు కూడా భేటీ కాబోతున్నారు. ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానించారు. ఈ భేటీ చాలా కీలకంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాలు పూర్తయింది. 2 రాష్ట్రాలు విడిపోయి చాలా వరకు కూడా విభజన చట్టంలో హామీలన్నా కూడా ఇంకా చాలా వరకు కూడా పెండింగ్ లో ఉంటాయి. దీంతో పాటు చాలా వరకు భూములకు సంబంధించి అంటే ఏపీ భూమికి సంబంధించిన భూములు కానీ తెలంగాణకు సంబంధించిన భూములపై కూడా ఇంకా విభజన చట్టం హామీలు కూడా చాలా వరకు కూడా పెండింగ్ లో ఉండిపోయి కాబట్టి వీటన్నిటిపై కూడా ఇరు రాష్ట్రాల సీఎం కూడా చర్చించుకుంటారు. దీనిపై కూడా సానుకూలంగా ఒకరికొకరు చర్చించుకుని పరిష్కారం చేసుకుందామని కూడా ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు కాబట్టి వీటన్నిటిపై కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే మరోవైపు ఇటు తెలంగాణ ఇటు విభజన చట్టంలో పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణలో భాగంగా ఇప్పటికే ఖమ్మం జిల్లా పరిధిలోని 7 మండలాలు కూడా ఇటు పోలవరం ప్రాజెక్టులో భాగంగా కూడా ఆంధ్రలో కలిపేశారు కాబట్టి వీటన్నిటిపై కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు తెలంగాణ కూడా ఇటు భద్రాచలం పరిసర ప్రాంతంలో అంటే భద్రాచలం సంబంధించిన సిటీ శివారు ప్రాంతంలో 5 గ్రామాలు కూడా తెలంగాణకే ఇవ్వాలని కూడా ఇటు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో వీటన్నిటిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మెయిన్ గా విభజన చట్టంలోని హామీలతో పాటు ఇటు 2 రాష్ట్రాల అభివృద్ధిపై ఏ రకంగా ముందుకెళ్లాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం నారా చంద్రబాబుతో కూడా ఇటు లేఖలో ప్రస్తావించారు కాబట్టి వీటన్నిటిపై కూడా చర్చించేందుకు ఈ నెల 6న జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ఇద్దరు సీఎంలు కూడా మీట్ కాబోతున్నారు కాబట్టి ఈ యొక్క సమావేశం కూడా చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. సీఎం రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నారు. మరోవైపు మొన్ననే జరిగినటువంటి ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చింది కాబట్టి విభజన హామీలపై కూడా ప్రధానంగా ఈ నెల ఆగా చర్చించే అవకాశం ఉంటుంది. సతీష్, అంటే విభజన సమస్యల పరిష్కారం కోరుకుంటున్నామని రేవంత్ పేర్కొన్నారు. అంటే వీళ్ళిద్దరూ 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల పరిష్కార దిశగా ఏమైనా ఆలోచించే అవకాశం ఉందా? ఏ అంశాలు చర్చకు రానున్నాయి? తప్పకుండా. ఎందుకంటే గతంలో కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు చాలా వరకు అప్పుడు ఏపీ సీఎం గా జగన్ ఉన్నారు. కానీ చాలా విభజన చట్టాలకు సంబంధించిన సమస్యలు కూడా అలాగే పెండింగ్ లో ఉన్నాయి. దాంతో పాటు మిగతా ఇష్యూస్ కూడా అంటే ఇటు నదీ జలాల ఇష్యూ మెయిన్ గా కృష్ణా గోదావరి నీళ్ళ వాటాకు సంబంధించి కూడా చర్చ అయితే కొనసాగింది కాబట్టి గతంలో ఇటు ఏపీకి ఉన్నటువంటి జగన్ తో పాటు ఇటు మాజీ సీఎం ఉన్నటువంటి కేసీఆర్ కూడా విభజన చట్టానికి సంబంధించి కూడా చాలా వరకు కూడా పెద్ద ఎత్తున కూడా సమస్యలు కూడా తలెత్తాయి కాబట్టి మెయిన్ గా ఇటు గోదావరి కృష్ణా జలాల పంపకం విషయంపై కూడా చర్చ నడుస్తుంది. అదేవిధంగా విభజన చట్టంలో ఉన్న హామీలకు సంబంధించి ఎలా పరిష్కరించుకోవాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాలు అయింది. ఇటు 2 రాష్ట్రాలు కూడా విడిపోయి కాబట్టి చాలా విషయాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపై కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించారు కాబట్టి వీటన్నిటిపై కూడా కూలంకషంగా చర్చించిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి 2 రాష్ట్రాల అభివృద్ధి ఉండే విధంగా కూడా చర్చిద్దామని కూడా నిన్ననే ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా లేఖ రాశారు కాబట్టి దానికి సానుకూలంగా స్పందిస్తూ ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయనకు ఇటు లేఖ రిప్లై కూడా ఇచ్చారు కాబట్టి ఇందులో మెయిన్ గా ఇటు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడుకి అభినందనలు అంటూ కూడా
సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు. దాంతో పాటు ఇటు విభజన చట్టంలోని హామీలతో పాటు విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆమోదయోగ్యంగా అదేవిధంగా అభివృద్ధి పనులు నడిపేందుకు ఏ రకంగా ముందుకెళ్లాలి. మరోవైపు త్వరలోనే ఇటు బడ్జెట్ సెషన్ కూడా జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటిపై కూడా ఇటు ఏపీ సీఎం చంద్రబాబు అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చ వస్తుంది. దాంతో పాటు ఇటు విభజన చట్టంలో హామీలు ప్రధానంగా ఇటు ఖమ్మం జిల్లా పరిధిలోని 7 మండలం అంటే పోలవరం ప్రాజెక్టు తీసుకునేటప్పుడు పోలవరం ప్రాజెక్టు చేసేటప్పుడు కూడా 7 మండలం తెలంగాణలో 7 మండలాలు కూడా ఇటు ఏపీలో కలిశారు. అప్పుడు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ పునరుద్ధీకరణ బిల్లులో భాగంగా లోక్సభలో చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి 5 గ్రామాలను కూడా తెలంగాణకి ఇవ్వాలని కూడా ఇటు ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏపీ సీఎం చంద్రబాబు అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా డిమాండ్ కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో వీటన్నిటిపై కూడా చర్చిస్తారు. దాంతో పాటు ఇటు నీళ్ల పంపకాలు ఇటు కృష్ణా గోదావరి జిల్లాకు సంబంధించిన వాటాల కేటాయింపు అదేవిధంగా ఇటు ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో విభజన చట్టంలో పేర్కొనే విధంగా విభజన సంబంధించి కూడా చాలా ఉమ్మడి ఆస్తులు కూడా పెండింగ్ లో పడ్డాయి కాబట్టి వీటన్నిటిపై కూడా ఈ నెల 6న మధ్యాహ్నం 3:30 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు మీట్ అయిన తర్వాత మెయిన్గా విభజన హామీలతో సామరస్యంగా ఒకరికొకరు సహకారం చేసుకుంటూ పరిష్కారం చేసే విధంగా ముందుకెళ్లాలి. 2 రాష్ట్రాల అభివృద్ధి కోరుకుంటామని కూడా ఇద్దరు సీఎంలు కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ నెల 6న మధ్యాహ్నం ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు చంద్రబాబు మీట్ అవుతారు కాబట్టి వీళ్ళన్నిటిపై కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.